యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము మనం అందరము కలిసి గట్టిగా చదువుదామండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎందుకు తీసుకుంటున్నామంట? ఆయనలో పాలి భాగస్థులం అవుతున్నామంట. వి ఆర్ బికమింగ్ వన్ విత్ క్రైస్ట్. యేసుతో, క్రీస్తుతోటి ఏకంగా అవుతున్నాము. కాబట్టి ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో వారే ఏంటంట, అది అంత్య దినమున నేను వారిని లేపుతాను, నిత్య జీవము గలవారు అవుతారంట. ద మెయిన్ రియల్ మీనింగ్ ఆఫ్ బాప్టిజం ఈ వచనంలో ఉంటుంది చూడండి. రోమా 6వ అధ్యాయము 3 నుండి 4 చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయనతో కూడా మనము పాతి పెట్టబడితిమి. మీరెరుగరా అని అంటున్నప్పుడు ఇక్కడ చాలామందికి ఆయన ఎందుకు మీరెరుగరా అని అంత స్పష్టంగా అడిగారంటే, చాలామందికి ఎరగరండి, చాలామందికి తెలియదు, ఎరుగరు, తెలియని వారు ఉన్నారు. నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. మీరెరుగరా అంటే నిజంగా చాలామందికి తెలియదు. ఆ రోజే తెలియదు కాదు, ఈరోజు దేవుని ఆలయంకి వచ్చేవారు, క్రైస్తవులు అని పిలవబడేవారు, విశ్వాసులు అని పిలవబడే వారికి కూడా చాలామందికి తెలియదు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏంటి, బాప్తిస్మం యొక్క అర్జెన్సీ, అవసరత ఎందుకు అని తెలియకుండా చాలామంది బాప్తీసాలు పొందుకుంటున్నారు, చాలామంది బాప్టిజాలు పొందుకోవట్లేదు. ఈరోజు ఏదో నామకార్థంగా బాప్టిజాలు పొందుకునేవారు చాలామంది ఉన్నారండి. నామకార్థ బాప్టిజంలో ఎటువంటి శక్తి లేదు. నేమ్ సేక్, ఏదో దేనికోసమో నేను బాప్టిజం తీసుకున్నానంటే దానిలో శక్తియే లేదు. విశ్వాసము లేకుండా, దేవుని నమ్మకుండా బాప్టిజము తీసుకుంటే అది నిరర్థకము. ఇట్ ఈస్ వేస్ట్, ఇట్ ఈస్ నో పాయింట్, దెర్ ఇస్ నో పాయింట్. ఈరోజు అనేక వచనాలు చూపిస్తాను. మరి ముఖ్యంగా బాప్టిజం తీసుకునేవారు ఈ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. వై ఆర్ యూ టేకింగ్ బాప్టిజం అని అంటే, రోమీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేనికంటండి? ఇక పాపమునకు దాసులము కాదని ధైర్యంగా ప్రకటించడానికి, అంటే పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నామంట, మేము ఇంకా పాపానికి దాసులము కాము, పాప శరీరము నిరర్ధకము అని ప్రకటిస్తున్నామంట. ప్రాచీన స్వభావం అంటే పాత ఆదాము స్వభావం నుండి విడిపించబడుతున్నాము. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి విడిపించబడుతున్నాము. ప్రాచీన స్వభావం అంటే ఇంకోటి కూడా రిబెలియస్ నేచర్, తిరుగుబాటు స్వభావం, తిరుగుబాటు దారుడు అంటారు రిబెల్ని. ఎవరైనా అన్నిటికీ తిరుగుబాటు చేసేవారిని రిబెల్స్ అని అంటూ ఉంటారు. తిరుగుబాటు స్వభావం నుండి మేము బయటికి వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడినని మేము ఎరుగుదుము. ఈరోజు ఎంతమంది సిలువ వేయబడటానికి సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరు, బాప్తిస్మము తీసుకోబోతున్న ప్రతి ఒక్కరు అంట ఏం చేయబడుతున్నారంట? దే ఆర్ బీయింగ్ లేడ్, నెయిల్డ్ ఆన్ టు ద క్రాస్. ఈరోజు మనం అనుకుంటాం బాప్టిజం ఒక స్టైల్ వర్డ్, నేను బాప్టిజం తీసుకున్నానండి, నేను బాప్టిజం తీసుకున్నానని ఏదో ఒక సర్టిఫికేట్ వచ్చినట్టు చాలామంది సర్టిఫికేట్ చూపిస్తుంటారు, బాప్టిజం సర్టిఫికేట్స్. దానికంటే ముందుగా మనము సిద్ధపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి, ఆలోచించాలి, మన మనసులో చెప్పుకోవాలి. ఏంటిదంటే, నేను సిలువ వేయబడుతున్నాను, నా ప్రాచీన స్వభావం సిలువ వేయబడుతుంది, నా భయంకరమైన పాప స్వభావం, రిబెలియస్ నేచర్, తిరుగుబాటు స్వభావము, పాపపు బీజము, పాపపు స్వభావము సిలువ వేయబడుతుంది. ఇప్పుడు మరలా అడుగుతాను, ఎంతమంది సిలువ వేయబడటానికి సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. క్రైస్తవుడు అంటేనే ప్రతిరోజు సిలువ వేయబడాలి. విశ్వాసి అంటేనే ప్రతిరోజు మన ఇష్టాలు కాదు, మన సుఖాలు కాదు, మన కోరికలు కాదు, మనదేది కాదు, ప్రతిరోజు సిలువ వేయబడుతూ మన అహాన్ని, మన గర్వాన్ని అనగద్రొక్కుంటూ మర్సీ, కనికరము, క్షమాపణ ఇవన్నీ చూపిస్తూ ఉండటమే నిజమైన క్రైస్తవ్యం అండి. ఈరోజు సిలువ వేయబడటానికి సిద్ధంగా లేరు చాలామంది. 6వ వచనము అదే అధ్యాయంలో 11వ వచనం చూద్దామా? అటువలే
మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మనల్ని మనం ఎంచుకోనాలంట. ఇది నాతో పాటు ఒక్కసారి చెప్తారా? నేను పాపానికి చనిపోయాను. అందరు చెప్దామండి, గట్టిగా చెప్దాము. నేను పాపానికి చనిపోయాను. నేను పాపానికి చనిపోయాను. నేను క్రీస్తు యేసునందు సజీవుడను సజీవురాలను. ఎందుకంట బాప్టిజము పాపానికి చనిపోతామంట, పాపానికి మృతులుగా అయిపోతామంట, కానీ క్రీస్తు యేసునందు సజీవులు. హల్లెలూయా. ఈరోజు చాలామంది, నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఒక జనురాలు చెప్తూ వచ్చింది ఏంటిదంటే, ఇట్లాంటి వర్షిప్ సర్వీసెస్కి వచ్చినప్పుడు చాలామందికి ఏదో ఉత్సాహమో ఏదో ఆర్భాటమో దానికోసము వచ్చేవారు చాలామంది ఉంటారు. ఆ స్థలానికి, ఆ సర్వీస్కి వచ్చిన ఆమె చెప్పింది ఏంటిదంటే, ఇదిగో మీరందరూ ఆర్భాటంకి వచ్చారు అనుకుంటున్నారు, కానీ ఈరోజు ఇక్కడ పాతి పెట్టబట్టము జరుగుతుంది, పాతి వేయబట్టం జరుగుతుంది, బరియల్ సర్వీస్ ఉంది అని అంటే చాలామంది ఆశ్చర్యపోయారంట. దే వర్ షాక్డ్. ఏంటి ఇంత తండోపతండాలుగా మనుషులు, సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి. కానీ ఆమె అంటుంది, ఇక్కడ ఏం ఆర్భాటం జరగదు, కానీ ఇక్కడ బరియల్ సర్వీస్ అంట. ఈరోజు ఇది కూడా బరియల్ సర్వీస్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారా? ఆమెన్ చెప్తారా? పాతి పెట్టబడే కార్యక్రమం అంట ఇది పాతి పెట్టబడాలి. క్రైస్తవ్యము అంటేనే మనము పాతి పెట్టవేయబడాలి. మనము మృతులు అవ్వాలి. మన శరీరము మృతము. It has to die. Our self has to die and Christ should live through us. ఇదే బాప్తిస్మం అంటే. ఇంకా నా పాపము చచ్చిపోయింది, నా పాప స్వభావం చచ్చిపోయింది, నా పాత స్వభావము చచ్చిపోయింది, నా వ్యర్థ ప్రవర్తన చచ్చిపోయింది, నాదంతా కూడా చచ్చిపోయింది. ఇంకా నేను జీవిస్తున్నది యేసు కోసమే, యేసును బట్టే, యేసుని కనపరచడానికే, యేసు ద్వారానే, యేసు మూలముగానే అని చెప్పడమే బాప్తిస్మం అండి. పాపానికి చనిపోయామని మీకు మీరు ఎంచుకోవాలంట. ఈరోజు ఎంతమంది ఎంచుకుంటున్నారండి? లేదండి, నాకు ఇంకా బాప్తిస్మం అంటే చాలా భయం, ఎందుకంటే మరలా పాపంలో పడతానని భయము, అందుకే నేను తీసుకోనండి బాప్తిజం అని చాలామంది యవనస్తులు అంటూ చెప్తూ ఉంటారండి. ఈరోజు అట్లా అనుకున్నంత వరకు మనము జీవిత కాలం అంతము బాప్తిస్మం తీసుకోము. ఎందుకంటే ప్రతిసారి పాపంలో ఏదో ఒక రీతిగా పడుతూ ఉంటాము. అందుకనే మనము స్థిరపరచుకోవాలి, ధైర్యపరచుకోవాలి. ఏంటిదంటే, నేను పాపానికి చనిపోయానని మీరు ఎంచుకోవాలంట. ఎంతమంది ఎంచుకుంటున్నారు? నేను చనిపోయాను, పాపానికి చనిపోయాను అంటే, మీరు పాపము ఏమైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు నేను చచ్చిపోయాను, నేను ఇంకా దాని జోలికి వెళ్ళను. ఏమైనా దృశ్యం వచ్చి నేను చచ్చిపోయాను, దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు, చచ్చిపోయాను, ఇంకా పాపానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. అంత ధైర్యము, అంత నిశ్చయత ఉందండి. ఈరోజు పాపానికి చనిపోతే అంట క్రీస్తులో పరిపూర్ణులుగా ఉంటామంట మనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 12 చూద్దాము. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో పాతి పెట్టబడితే అంట మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావము అంటే దేవుని శక్తి విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇప్పుడు లెట్ us కమ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ బాప్టిజం. సత్యాలకు వెళ్దాం. వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ బాప్టిజం? గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇది ఒక్కసారి మీరు అందరు చెప్తారండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. మనమందరము చెప్దామా? నేను అని చెప్దాం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. వస్త్రాన్ని ధరించుకొని ఉన్నట్టు మనమంట బాప్టిస్మం తీసుకుంటే క్రీస్తుని ధరించుకున్న వారం అవుతామంట. ఎంతమంది క్రీస్తుని ధరించుకున్నారు ఈరోజు? నిజంగా చెప్పమంటే చాలా భయముతో,
ఎంతో డౌట్తో చెప్తుంటాము. కానీ బాప్టిస్మము తీసుకుంటే అంట ఇంకా నేను కాదు, ఇక్కడ కనిపించేది క్రీస్తే. ధరించుకుంటే అంట మనం ఇప్పుడు నేను ఏ కలర్ వేసుకున్నాను అంటే మీరు అందరు చెప్తారు ఇది పింక్ అని లేకపోతే వైట్ అని. అంటే ధరించుకునేది ఇట్ హ్యాస్ అ ఫిజికల్ అట్రిబ్యూట్. ఆ ఫిజికల్ భౌతికంగా మీరు చూడగలుగుతారు. అంటే యేసయ్యని ధరించుకుంటున్నాం, క్రీస్తుని ధరించుకుంటున్నాం అంటే మనం ఇంకా కనపడమండి, మన స్వభావం ఇంకా కనపడదు. క్రీస్తుని ధరించుకున్నామంట, క్రీస్తుని వేసుకున్నామంట. ఈరోజు బాప్టిస్మం అంటే ఎంతోమంది చాలామంది చెప్తూ ఉంటారు ఆ డినామినేషన్లో చేరాలంటే, ఆ చర్చ్లో మెంబర్ కావాలంటే, ఆ చర్చ్లో జాయిన్ అవ్వాలంటే నేను బాప్టిజం తీసుకోవాలి, లేకపోతే నాకు వివాహం అన్నారండి. చాలామంది చాలా విచారకరమైన పరిస్థితి విషయం ఏంటిదంటే పెళ్ళి కోసము బాప్టిజం తీసుకునేవారు ఉన్నారు. ఇటువంటి స్థితులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు పెళ్ళి కుదిరిందండి, అటు పక్కనున్న వారు అడిగారు మీరు బాప్టిజం పొందుకున్నారా అని, బాప్టిజం సర్టిఫికేట్ అడుగుతున్నారు, అందుకోసం నేను పెళ్లి బాప్టిజం తీసుకుంటున్నాను. ఈ బాప్టిజం తీసుకుంటే హడావిడిగా నా పెళ్ళి వివాహం జరిగిపోతుంది ఎటువంటి ఆటంకం లేకుండా అని చాలామంది బాప్టిజం తీసుకుంటారు. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్ నో యూస్. ఆ రీతిగా మీరు బాప్టిజం తీసుకున్నట్లయితే దాంట్లో శక్తి లేదు, దానిలో ప్రభావం లేదు, దానికి అర్థమే లేదండి. ఈరోజు పెళ్ళి కోసము, లేకపోతే చర్చ్ మెంబర్ కావటం కోసమో, లేకపోతే ఈ డినామినేషన్కి చెందిన వాడను అని చెప్పడం కోసమో బాప్టిజము తీసుకుంటే అది వ్యర్థము. వీఆర్ నాట్ వేరింగ్ డినామినేషన్స్ ఆర్ చర్చ్ ఆర్ వెడ్డింగ్ సర్టిఫికేట్స్. నో. హూమ్ ఆర్ వి వేరింగ్? క్రీస్తుని అంటది. క్రీస్తుని ధరించుకున్న వారం అవుతామంట. బాప్టిజము తీసుకుంటే క్రీస్తుని ధరించుకున్న వారం అవుతామంట. చాలామంది మీకు చెప్తాను, ఒకవేళ మీరు అట్టి స్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని సంధించి, మిమ్మల్ని పరిశుద్ధపరిచి, మిమ్మల్ని సరిచేసి, కన్విక్ట్ చేసి సరైన త్రోవలో నడిపించును గాక. ఆమేన్. ఎటువంటి కుయుక్తులతో లేకపోతే డబుల్ మైండెడ్నెస్తో, ఫికల్ మైండెడ్నెస్ తోటి బాప్టిజం తీసుకుంటే ఇట్ ఈస్ నో పాయింట్. దట్ ఈస్ వన్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటిదంటే బాప్టిస్మం అంటే క్రీస్తుని ధరించుకున్న వారం అవుతాం. రెండవది ఏంటిదంటే నూతన జీవితము పరిశుద్ధాత్మ ద్వారా అడుగు పెడతాము. నూతన జీవితం అడుగు పెడతామంటండి. నూతన జీవితంలోకి, నూతన దశలోకి, అంటే ఆత్మీయ రంగంలో నూతన జీవితంలోకి మనం అడుగు పెడుతున్నామంట. ట్రూ, వెన్ వీ టేక్ బాప్టిజం ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ సిగ్నిఫికెన్స్. అది భౌతికంగానే మనం చూస్తుంటాం, నీళ్ళలో మునగటము, బయటికి రావటం. కానీ దాని వెనకాల ఎంతో ఆత్మీయ ప్రభావము, సూపర్ న్యాచురల్ పవర్ ఇస్ దర్. బాప్టిజం చనువుగా తీసుకోకండి. ఎందుకంటే చాలామంది మీరు చూస్తుంటాము, దురాత్మల చేత పీడించబడేవారు ఒకవేళ వారు బాప్టిజం తీసుకోవాలని నిర్ణయించుకున్న వారు ఉన్నట్లయితే, వారు ఎప్పుడైతే ఆ నీళ్ళలో మునుగుతారో ఆ దురాత్మల ప్రభావం మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దురాత్మలు ఎందుకు అని అంటే మనము చాలామంది ఏదో భౌతికంగా లేకపోతే ఆచారంగా చూస్తుంటారు, కానీ దేర్ ఇస్ పవర్. దానిలో శక్తి ఉంది, దానిలో ప్రభావం ఉంది. ఆ నీటిలో మునగగానే అవన్నీ కూడా రేగిపోతాయి అన్నమాట. ఆ రీతిగా అంత శక్తి. అందుకని ఎంతో జాగ్రత్తతో, ఎంతో కృతజ్ఞతతో, దేవా నాకు ఈ రక్షణ భాగ్యం ఇస్తున్నాను, నీకు వందలయ్య, ఎంతో తగ్గింపుతో నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానని బాప్టిజం తీసుకుంటే దానికి అర్థం ఉందండి.